సో ఇప్పుడే శుభవార్త అయితే వచ్చింది. 5,500 చదరపు అడుగుల ఇల్లు. ఇందిరమ్మ పథకం కింద పేదలకు 5,00,000 ఇస్తామన్న కాంగ్రెస్. ఆ మొత్తంతో 450 చదరపు అడుగుల నుంచి 500 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి వీలుందని భావిస్తున్న ప్రభుత్వం. అందుకు చుట్టూ వదిలేసిన ఖాళీ స్థలంతో కలిపి 70 గజాలు ఇవ్వాలి. అప్పుడు 5,00,000 మొత్తం పూర్తిగా ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంది. మరి తక్కువ స్థలం ఉన్న పేదల సంగతి ఏంటి? రాష్ట్రంలో 60 గజాలు కంటే తక్కువగా స్థలం ఉన్న పేదలే ఎక్కువ మంది ఉంటారని అంచనా. తక్కువ స్థలంలో ఇంటి నిర్మాణానికి 5,00,000 కంటే తక్కువ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పుడు మిగిలిన మొత్తాన్ని ఏం చేస్తారు? దుర్వినియోగం ఖాతాలోకి వెళ్లే ఛాన్స్ ఉందని అధికారులు అనుమానాలు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ముందుకు సాగని పథకం. ఇందిరమ్మ పథకం అమలుపై అధికారులు తర్జనా భర్జన పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఈ పథకం కింద గృహ నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారులకు 5,00,000 ఇవ్వాల్సి ఉండగా, ఈ మొత్తంలో దాదాపు 450 చదరపు అడుగుల నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తుంది. దీనితో పాటు నిబంధనల ప్రకారం చుట్టూ ఖాళీ స్థలం వదలాలంటే 70 గజాల వరకు స్థలం కావాలని అంచనా వేస్తుంది. ఇలా 70 గజాల స్థలం ఉన్నా అంతకంటే ఎక్కువ పర్వాలేదు. ప్రభుత్వం ఖర్చు 5,00,000 ప్రభుత్వం ఇచ్చే 5,00,000 పూర్తిగా ఖర్చు చేసి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రంలో 60 గజాల కంటే తక్కువ స్థలం ఉన్నవారే అనేక మంది అయితే ఉన్నారన్నమాట. సో అందువల్ల పేదలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి తక్కువ స్థలంలో ఉన్న చిన్న ఇల్లు నిర్మించుకునేందుకు 5,00,000 లోపే ఖర్చు అవుతుందని, 60 గజాల కంటే తక్కువ స్థలం ఉన్న పేదలకు 5,00,000 ఇస్తే ఖర్చు కాగా మిగిలేదంతా కూడా మొత్తం దుర్వినియోగం అంటే వారి ఖాతాలోకి అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి భావిస్తున్నారన్నమాట. ఈ ప్లాన్ ఎలా అమలు చేస్తారనేది కూడా క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి 3 నమూనాలు సిద్ధం చేసి వాటి ఆధారంగా నిర్మాణం చేపడతామని గతంలో మంత్రి అయితే చెప్పారు. సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునేందుకు క్రమంలో ఆ నమూనానైతే కూడా ఆటంకంగా మారే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. పేదలకు ఉండే సొంత జాగాలన్నీ కూడా ఒకే ఆకృతిలో ఉండే అవకాశం అయితే ఉండదు. కొన్ని పొడవుగాను, వంకరగా, టింకరగాను అయితే ఉంటాయి. ప్రభుత్వం రూపొందించిన ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మించుకునే వీలుండదు. అప్పుడే చేయాలంటే సందేహాలు అయితే వస్తున్నాయన్నమాట అధికారులకు. వీటన్నింటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. అప్పుడే ఇందిరమ్మ ఇల్లు పథకం కసరత్తు అయితే ముందుకు సాగుతుంది. అప్పటి వరకు అయితే కదలదన్నమాట. సో ఇది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 5,00,000 ఆర్థిక సాయానికి సంబంధించి ఇప్పుడే ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపంలో మీకు అందిస్తాం.